నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటైన మాల్దీవుల గురించి తెలుసుకుందాం. ఇది నిజంగా పర్యాటక స్వర్గం. అలల సవ్వడి, నీలిరంగు నీరు, తెల్లటి ఇసుక. మాల్దీవులు మీకు ఎలాంటి అనుభూతినిస్తాయో తెలుసా? ఈ వీడియోలో అన్ని వివరాలు మీకోసం. ప్రశాంతత, అద్భుతమైన దృశ్యాలు మరియు విలాసవంతమైన రిసార్ట్లకు మాల్దీవులు ప్రసిద్ధి. అట్రాక్టివ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ అద్భుతాన్ని చూద్దాం. మాల్దీవుల యొక్క అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్. దీని సాధారణ పేరు మాల్దీవులు. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో సుమారు 1192 పగడపు దీవుల గొలుసు. ఇవి 26 సహజ అటాల్స్గా విభజించబడ్డాయి. ఇది ద్వీపదేశం. మాల్దీవుల మొత్తం జనాభా సుమారు 520,000 మంది. విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు. జనాభా సాంద్రత చాలా ఎక్కువ. ఈ విస్తీర్ణం వాటికన్ సిటీ లేదా శాన్ మారినో వంటి చిన్న దేశాలకు దగ్గరగా ఉంటుంది. మాల్దీవులు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం మరియు పూర్తి సార్వభౌమత్వాన్ని కలిగి ఉంది. సార్వభౌమత్వ వివాదం అంటూ ఏదీ లేదు. రాజధాని నగరం పేరు మగధ అని పూర్వం పిలిచేవారు, కాని ప్రస్తుతం మాలే. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకం మరియు చేపల వేటపై ఆధారపడి ఉంది. ఇక్కడ పర్యాటకం నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. మాల్దీవులలో జీవన వ్యయం చాలా ఎక్కువ. దీనిని అమెరికన్ డాలర్, జీసీసీ కరెన్సీలైన రియాల్స్, దిర్హామ్స్ మరియు ఇండియన్ రూపాయలతో పోలిస్తే ఇక్కడ ఖర్చులు చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. పొరుగు దేశాలతో పోలిస్తే కూడా ధరలు అధికం. మాల్దీవులు ప్రధానంగా ఆహార పదార్థాలు, పెట్రోలియం ఉత్పత్తులు మరియు యంత్రాలను భారతదేశం, సింగపూర్ మరియు యుఏఈ నుండి దిగుమతి చేసుకుంటుంది. చేపలు, ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన చేపలు ప్రధాన ఎగుమతి వస్తువులు. ఇవి థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి అవుతాయి. మాల్దీవుల సంస్కృతి అనేక ఇతర సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రజలు ప్రశాంతమైన మరియు సరళమైన జీవనశైలిని పాటిస్తారు. మాల్దీవులలో ప్రధానంగా మాట్లాడే భాష దివేహి. ఆంగ్లం కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ప్రజల అలవాట్లలో చేపలు పట్టడం, ఈత మరియు బీచ్ కార్యకలాపాలు ఉన్నాయి. ఫుట్బాల్ ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. పర్యాటక రంగం, రిసార్ట్ ఉద్యోగాలు, ఫిషింగ్ మరియు నిర్మాణ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ. రిసార్ట్ ఉద్యోగుల సగటు జీతాలు ఇతర దేశాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ ఆల్కహాల్ నిషేధం, కానీ రిసార్ట్స్లో అనుమతి ఉంది. రవాణా కోసం పడవలు మరియు స్పీడ్ బోట్లు ప్రధానంగా ఉపయోగిస్తారు. చిన్న దీవులలో సైకిళ్లు సాధారణం. ఆధునిక టెక్నాలజీని బాగా అందిపుచ్చుకున్నారు. మాలిలో కార్లు తక్కువ, కానీ టాక్సీలు ఉన్నాయి. టయోటా, హోండా వంటి బ్రాండ్ల కార్లు కనిపిస్తాయి. కామర్స్ ప్లాట్ఫారంలు పెరుగుతున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయి ప్లాట్ఫారంలు తక్కువ. మాల్దీవుల్లో విద్య మరియు ఆరోగ్యంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. భారతదేశం, యుఎస్ఏ మరియు జీసీసీ దేశాలతో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ కొద్దిగా వెనుకబడి ఉన్నా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. మెరుగైన విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి. మాల్దీవులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ చెప్పుకోదగిన పెద్ద విప్లవాలు లేవు, కాని ప్రజాస్వామ్యం వైపు మార్పులు జరిగాయి. పర్యావరణ మార్పులు దేశానికి అతిపెద్ద ముప్పు. పర్యాటక రంగంలో అభివృద్ధి సానుకూలం. అయితే 2004 సునామీ వంటి విపత్తులు, ప్రతికూల సంఘటనలు, సముద్రమట్టం పెరగడం ప్రధాన సమస్యగా ఉంది. సముద్రమట్టం పెరుగుదల వల్ల మాల్దీవులు ముంపు ప్రమాదంలో ఉంది. ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడానికి మరియు పగడపు దిబ్బలను కాపాడటానికి చర్యలు తీసుకుంటోంది. మాల్దీవులు ప్రపంచంలోనే అత్యంత అందమైన స్కూబా డైవింగ్ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ అనేక అద్భుతమైన రిసార్ట్స్ ఉన్నాయి. మాలి, అడు అటాల్, ఫిషింగ్ విలేజెస్ మరియు అద్భుతమైన బీచ్లు తప్పక చూడవలసిన ప్రదేశాలు. ఈ అద్భుతమైన ప్రయాణ వివరాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోల కోసం ట్రావెల్ వేదాకు సబ్స్క్రైబ్ చేయండి.